మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉచిత విద్యుత్తు రాష్ట్రంలోని రైతాంగానికి ఇవ్వడానికే ఆర్పీడీసీఎల్ ఏర్పాటు చేస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం అన్ని పత్రికల్లో పతాక శీర్షికలో మనం చూడడం జరిగింది. వాస్తవం వేరు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్నది వేరు. ఆర్పీడీసీఎల్ అనేటువంటి దాని ఏర్పాటుతో రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు రానే రాదు. ఆర్పీడీసీఎల్తో రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తుకు ఉరితాడైతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములే ఉంటాయి. కాళేశ్వరం, దేవాదుల, సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ ఇవన్నీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులే. అంటే సాగునీటి రంగానికి చెందిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పాలిట ఆర్పీడీసీఎల్ శాపంగా మారబోతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే మిషన్ భగీరథ పాలిట పట్టణాలకు త్రాగునీరు సరఫరా చేసే డ్రింకింగ్ వాటర్ స్కీమ్లకు కూడా ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో కరెంటు కోతలు తప్పవు, నీటి కోతలు కూడా ప్రజలకు తప్పవు. తాగునీటిలో కూడా కోతలు, తాగునీటి ప్రాజెక్టులకు కరెంటు కోతలు తప్పవు అనేది స్పష్టమవుతా ఉంది. అంటే ఈ ప్రభుత్వ విధానం కూడా మనం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి గారు కూడా ఏమన్నారు, రైతాంగానికి 3 గంటల కరెంట్ ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిండా, అఫీషియల్గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈరోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్ధాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు. మాకు నిజాయితీ తెలుసు, నీతి తెలుసు, ఏది మాట్లాడినా పద్ధతిగా మాట్లాడటం తెలుసు, ఆధారాలతో మాట్లాడతాం, లెక్కలతో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీదేమో అబద్ధాలు మాట్లాడి పబ్బం గడుపుకునే మాకు ఇంటా వంట లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను ఎందుకు అడుగుతున్న ఈ మాట అంటే, నేను ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డిని. నువ్వు 24 గంటల ఉచిత విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడే వస్తలేదు, మీరు బాండి బిడ్డ, చాలు డిస్టర్బ్ చేయ, ఒకటి తీసుకొని పోవాలి, ఊకేం డిస్టర్బ్ రా బిడ్డ. ఇప్పుడే రావట్లేదు. రాష్ట్ర రైతాంగానికి ఈరోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్యకాలంలో నేను నర్సాపూర్ సబ్స్టేషన్కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్స్టేషన్కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్స్టేషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈరోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు ఈరోజు. నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు 13 గంటల ఉచిత అంటే మించి ఉచిత విద్యుత్తు రావడం లేదు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. నీ బడే బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా గుజరాత్లో కేవలం రైతులకు 7 గంటల కరెంటే వస్తుంది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతా ఉంది. ఇది నేను ఉత్తగా మాట్లాడతలేను. మొన్న ఆర్పీడీసీఎల్ ఏర్పాటు సందర్భంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 8.
ఆర్పిడిసిఎల్ ఏర్పాటు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇది, జీవో నంబర్ 8. ఈ జీవో కూడా ప్రజలకు మీ అందరికి కూడా అందుబాటులో పెడతా. ఈ జీవోలో ఏం చెప్పింది ప్రభుత్వం అంటే, ఎనర్జీ డిపార్ట్మెంట్ టీజీఆర్పిడిసిఎల్ ఫార్మేషన్ ఆఫ్ థర్డ్ డిస్కామ్ అప్రూవల్ అని కింద ఏం చెప్తారు ఇలా, the allocation of PPAs between the 3 distribution companies of Telangana, namely TGRPDCL, TGSPDCL and TGNPDCL, shall be done in such a manner that a higher share of renewable energy is allotted to TGRPDCL and category-wise uniform tariff is maintained across the state. In the point ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకోవడానికి, a higher share of renewable energy is allotted to TGRPDCL. Higher share of renewable energy is allotted to TGRPDCL. అంటే ఏంది రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంది? సోలార్ పవర్. సోలార్ పవర్ ఎప్పుడు వస్తుంది? పొద్దున సూర్యోదయమైన 7 గంటలకు అట్లా సోలార్ పవర్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? సూర్యాస్తం అయ్యే 5-6 గంటలకు సోలార్ పవర్ ఆగిపోతుంది. అంటే రైతులకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములకు, మంచినీటి పథకాలకు ఇవన్నీ టీజీఆర్పిడిసిఎల్ కింద ప్రభుత్వం పెట్టేసింది. మరి టీజీఆర్పిడిసిఎల్కి ఏ కరెంట్ ఇస్తా అంటుండ్రు రేవంత్ రెడ్డి? రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ పవర్ ఇస్తా అంటుండ్రు. థర్మల్ పవర్ ఇవ్వడట, హైడల్ పవర్ ఇవ్వడట, ఓన్లీ సోలార్ పవర్ ఇస్తా అంటుండ్రు. మరి సోలార్ పవర్ ఎప్పుడు ఉంటుంది? పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే ఎన్ని గంటలు ఉంటుంది? 8-9 గంటలే ఉంటుంది. అంటే చెప్పకనే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండి ఈ జీవో ద్వారా అంటే, రేపు రాష్ట్రములో రైతులకు 8-9 గంటల కరెంట్ ఇస్తా అని ఈ జీవోలో స్పష్టంగా చెప్పిండ్రు. అందుకే ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, 24 గంటల ఉచిత విద్యుత్తు రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే నేను ఓట్లు అడుగుతాను. చెప్పు నీకు దమ్ముంటే, చెప్పు నీకు దమ్ముంటే. ఈ జీవో ఏం చెప్తుంది? రెన్యూవబుల్ ఎనర్జీ ఇస్తా అన్నావు, దీనికి టీజీఆర్పిడిసిఎల్కు రెన్యూవబుల్ ఎనర్జీ అలాట్ చేస్తా అంటున్నావు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే పొద్దుగాల 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 5కి పోతుంది. అంటే 8-9 గంటలకు మించిన కరెంటు రేపు రాష్ట్రంలో రైతులకు రాదు. ఇది నేను ఉత్తగా నోటి మాటనో ఆరోపణో చేయడం లేదు, ఇది నీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగా మాట్లాడుతున్నాను. మరి జీవో ఏంది? ఎందుకు ఇచ్చినావు? ఇది ఇస్తే 3 డిస్కామ్లకు సమానంగా పంచు ఉన్న కరెంటును. థర్మల్ పవర్ కానీ, హైడల్ పవర్ కానీ, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ. రాష్ట్రంలో పాతయి 2 కంపెనీలు ఉన్నాయి, కొత్తగా ఒకటి పెట్టి 3టికి సమానంగా ఇయ్యి. అంటే థర్మల్ కరెంటు పక్కాగా 24 గంటలు వచ్చే కరెంట్ ఏమో ఎన్పిడిసిఎల్కు, కంపెనీలకు, ఇండ్లకు, పైసలు వచ్చేటోళ్ళకి ఇస్తారట. ఇది రైతులకు ఫ్రీ కరెంటు కదా. రాని కరెంటు 8-9 గంటలుగా వచ్చే కరెంటు సోలార్ కరెంట్ ఏమో రైతులకు ఇస్తారట. అంటే రైతులకు 24 గంటల కరెంటుకు నువ్వు మంగళం బాడినవు. ఇప్పటికే నువ్వు వచ్చినాక 13 గంటలే వస్తుంది. రేపు నువ్వు రైతు డిస్కామ్ పెడితే 8-9 గంటలు కూడా రానటువంటి పరిస్థితి రేపు రాష్ట్రంలో రాబోతా ఉంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల కరెంటు రైతాంగానికి ఇస్తే నువ్వు ఇలా 13 గంటలకు తగ్గించినావు. రేపు ఆర్పిడిసిఎల్ పెడితే అది కేవలం 8-9 గంటలు మాత్రమే జరుగుతుంది. దీనికి సమాధానం చెప్పు సూటిగా. ఇంతే కాదు, ఇందులో ఇంకో డేంజర్ ఉంది. రేపు సాగునీటి ప్రాజెక్టులు ఉంటాయి. మన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్. రేపు దానికి కూడా 8-9 గంటల కరెంటే ఇస్తావు కదా. నీ కరెంటే ఉండదు. నీ దగ్గర ఉండే పీపీఐనే రెన్యూవబుల్ ఎనర్జీ. పీపీఐ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. పీపీఐనే నీకు సోలార్ పవర్ ఉంటే నువ్వు రాత్రిపూట కరెంట్ ఎట్లా ఇస్తావు? ఈ మోటార్లు ఎట్లా